మీ అందరి చల్లని దీవెనలు బ్రహ్మానంద రెడ్డి అన్న మీద ఉంచమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు. మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పాలెం ఎమ్మెల్యేగా మీ అందరికీ పరిచయస్తుడు భూపాలన్న ఉన్నాడు నా పక్కనే. రాంభూపాలన్న కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా బనగానపల్లెకు మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి రామిరెడ్డి అన్నను అనే ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని ఆశీస్సులు రామిరెడ్డి అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆళ్లగడ్డకు సంబంధించి నా సోదరుడు నాని నిలబడతా ఉన్నాడు. నాని కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. శ్రీశైలం అభ్యర్థిగా చక్రపాణి కూడా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని ఆశీస్సులు చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా నందికొట్కూరు నుంచి మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి, డాక్టర్గా మంచి పేరున్న వ్యక్తి నిలబడతా ఉన్నాడు. చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. రాజా గురించి చెప్పాల్సిన పని లేదు. నా స్నేహితుడు, నాకు దగ్గరవాడు. మీ అందరి చల్లని ఆశీస్సులు రాజాపై కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను.